సునోజీ, పోయిన నెల అంటే ఏదో అలాగే గడిపేశాం. ఈ నెల ఇంట్లో సరుకులు లేవు, ఏమీ లేదు. ఇంటద్దె కూడా కట్టాలి. ఎలా జీ? నాకు మాత్రం ఏం తెలుసు, అన్ని చోట్ల జాబ్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా అంతా అల్లాదయ్యే. అమ్మా అమ్మా అజ్జి, బయట ఎవరో పిలుస్తున్నట్టున్నారు. ఎవరండి మీరు? నేను ఇక్కడ కొత్తగా వచ్చానండి. 3 రోజులైంది అన్నం తినక. ఏమన్నా ఉంటే తినడానికి ఇస్తారా? అయ్యో, ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏముంది? ఒక్క నిమిషం ఉండండి. ఏమనుకోవద్దండి, మా ఇంట్లో ఇవి మాత్రమే ఉన్నాయి. అయ్యో పర్వాలేదమ్మా. మీ ఇద్దరికి చూస్తుంటే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. ఇది శ్రావణ మాసం కాబట్టి ఒక్కసారి మీరు ఆ శివాలయానికి వెళ్ళి ఆ స్వామికి పాలాభిషేకం చెయ్యండి. మీ కష్టాలన్నీ తీరుతాయి. తప్పకోకుండా వెళ్ళిరండి మీరు. జీ, మనం గుడిలోకి వెళ్ళొచ్చా? గుడైనా మసీదైనా ఉన్నది ఒకటే దేవుడు. వెళ్దాం పదా. హలో, నిజమా? థ్యాంక్ యూ అండి. చాలా ఏమైంది జీ, అంత హ్యాపీగా ఉన్నారు? ఇక నుంచి మన కష్టాలు అన్ని తీరిపోయినాయి. నాకు జాబ్ వచ్చింది.